దీని గురించి మరి ఎటువంటి పరిస్థితుల్లో అమెరికాపై ప్రతీకారం తీర్చుకుంటామని అయితే తెలియజేశారు. ఇక అదేవిధంగా చూసుకుంటే ముంబై కార్పొరేషన్పై దీపికా పదుకొనే తీవ్రంగా ఫైర్ అయ్యారు. మరి ముంబై కార్పొరేషన్లో మరి ఈ రకంగా వాయు కాలుష్యం పెరిగిపోయిందని దీపికా పడుకొని చెప్పారు. ముంబై దేశ ఆర్థిక రాజధాని ముంబైలో నానాటికి పెరిగిపోతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కాలుష్య నియంత్రణలో మహారాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం విఫలమైందంటూ సోషల్ మీడియా వేదికగా అధికారుల తీరును ఆమె ప్రశ్నించారు. గురువారం తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో ముంబై నగర వాయు నాణ్యత సూచి డేటాను దీపిక షేర్ చేశారు. నగరం సగటు AQI 150గా ఉన్న చిత్రాన్ని పోస్ట్ చేస్తూ ఈ నగరం ఇక్కడ పిల్లలు ఊపిరాడక ఉక్కిరిబిక్కిరి అవుతున్నారన్నారు. ఇది ఎలా సమర్థనీయం, దయచేసి సహాయం చేయండి అని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ BMC దాన్ని ఆరోగ్య విభాగాన్ని ట్యాగ్ చేశారు. 2024 సెప్టెంబర్లో రణ్వీర్ సింగ్తో తన కుమార్తె దువా జన్మించడంతో ఒక తల్లిగా కూడా దీపిక ఈ అంశంపై గట్టిగా స్పందించారు. గత ఏడాదిగా ముంబైలో వాయు నాణ్యత గణనీయంగా క్షీణించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో నగర వ్యాప్తంగా AQI 23,250 మధ్య నమోదవగా BKC ఘాట్ కోపర్ ములందు వంటి ప్రాంతాల్లో 290కి చేరింది. నగరంలో పెద్ద ఎత్తున జరుగుతున్న మౌలిక సదుపాయాలు, ఇతర నిర్మాణ ప్రాజెక్టుల నుంచి వెలువడుతున్న ధూళి కాలుష్యాన్ని ప్రధాన కారణకంగా మారింది. ముంబై కార్పొరేషన్పై దీపికా పదుకొని మరి ఫైర్ అయ్యారు. మరి వాయు కాలుష్యం తగ్గించాలని విజ్ఞప్తి చేయటం అయితే జరిగింది. ఇక అదేవిధంగా తదుపరి చూసుకుంటే 24 గంటల డెడ్లైన్, రష్మిక స్ట్రాంగ్ కౌంటర్. మనకు తెలుసు రష్మిక మందాన విజయ్ దేవరకొండ వివాహం రీసెంట్గానే జరిగింది. ఎంతో ఆనందంగా ఉండాల్సిన ఇలాంటి సమయంలో మరి రష్మిక మందాన ఒక తీవ్ర భావోద్వేగానికి అయితే లోనయ్యారు. నటి రష్మిక మందాన తన వ్యక్తిగత జీవితంపై జరుగుతున్న అసత్య ప్రచారాల పట్ల సంచలన వార్నింగ్ ఇచ్చారు. నటుడు విజయ్ దేవరకొండతో వివాహం జరిగిన కొద్ది రోజులకి 8 ఏళ్ల క్రితం నాటి తన తల్లి ఆడియో క్లిప్ కావాలని బయటకు తీసి వివాదం సృష్టించడంపై ఆమె తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గత 8 ఏళ్లుగా తనపై జరుగుతున్న వ్యక్తిగత దాడులను మౌనంగా భరించానని, అయితే ఇప్పుడు తన కుటుంబాన్ని కూడా ఇందులోకి లాగడం అన్ని హద్దులను దాటడమేనని ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకరి అనుమతి లేకుండా ప్రైవేట్ సంభాషణను రికార్డు చేయడం, అందులోని కొంత భాగాన్ని మాత్రమే వాడుకుని తప్పుడు అర్థాలు వచ్చేలా ప్రచారం చేయడం తన ప్రైవసీకి భంగం కలిగించడమేనని రష్మిక స్పష్టం చేశారు. వ్యూస్ కోసం ఒకరి గౌరవాన్ని తాకట్టు పెట్టే ధోరణి ఇకపై సహించేది లేదని హెచ్చరించారు. తప్పుడు వార్తలు, ఈ ఆడియో క్లిప్ను ప్రచారం చేస్తున్న వారికి ఆమె 24 గంటల సమయాన్ని నిర్దేశించారు. ఈ గడువులోగా వాటిని తొలగించకపోతే చట్టపరమైన చర్యలు తప్పవని సంబంధిత వ్యక్తులకు, మీడియా సంస్థలకు గట్టి వార్నింగ్ అయితే ఇచ్చారు. మరి ఎవరి వ్యక్తిగత గోప్యత వాళ్ళకు ఉంటుంది. అలాంటి వ్యక్తిగతమైన వాటిని మరి వ్యూవర్షిప్ కోసం ఈ రకంగా బయటకు మరి తీసుకొచ్చే కొన్ని మీడియా సంస్థలు ఏవైతే ఉన్నాయో, సోషల్ మీడియా సంస్థలు, వీటన్నిటికీ కూడా మరి 24 గంటల డెడ్లైన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. రష్మిక ఇమ్మీడియట్లీ ఆ పోస్టులను తొలగించకపోతే మీరు చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది అని చెప్పి తెలిపారు. నా వ్యక్తిగత జీవితాన్ని నేను చూసుకుంటాను, మీరు ఎవరి ద్వారానో ఏదో రికార్డు చేసి దాన్ని బెంబేలెత్తి ఇచ్చేటట్టు నేను ఎవరికన్నా ఏమైనా హాని చేశానా? అది నా వ్యక్తిగత జీవితం. నా వ్యక్తిగత జీవితాన్ని బయటికి తీసుకొచ్చే హక్కు మీకు లేదని సదరు కొన్ని ఏవైతే మరి సోషల్ మీడియా కావచ్చు ఉన్నాయో ఆ పోస్టులను తొలగించకపోతే మాత్రం తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారు అని చెప్పి రష్మిక మందాన తెలియజేయడం జరిగింది. రీసెంట్గానే ఆమె విజయ్ దేవరకొండ వివాహం జరిగింది. అంగరంగ వైభవంగా దగ్గర వారం రోజుల పాటు వివాహ వేడుకలు జరుపుకున్న ఈ సందర్భాన రష్మిక ఎంతో ఆనందంగా ఉండాలి. ఇలాంటి సమయంలో ఇలాంటి మరి పాత ఆడియో ఏదో మాట్లాడిన మాటని వాళ్ళ మదర్ మాట్లాడిన మాటని దీన్ని బయటకు తీసుకొచ్చి చెలవలు పలవలు చేసి తమకు కావలసినంత వరకు కట్ చేసుకుని రకంగా నన్ను బద్నాం చేయడానికి చూస్తున్నారు. కాబట్టి దీన్ని ఎటువంటి పరిస్థితుల్లో సహించేది లేదు. మీరు హద్దులు మీరుతున్నారు. మీకు 24 గంటల డెడ్లైన్లో మీరు కానీ అది పూర్తి చేయకపోతే చట్టపరంగా మీరు చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది అని చెప్పి రష్మిక మందాన హెచ్చరించారు. మీరేమంటారో? రష్మిక మందాన ప్రైవేటు వ్యక్తిగత విషయాలకు సంబంధించిన వాటిని బయటికి తీసుకురావడం మరి కొన్ని మీడియా సంస్థల యొక్క అత్యుత్సాహంగా మీరు భావిస్తున్నారో ఏమంటారో కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ అయితే చేయండి. ఇక అదేవిధంగా చూసుకుంటే ప్రభుత్వ జోక్యం కోసం ఎదురు చూపులు, ఉపాధి కోల్పోయిన లక్షలాది కుటుంబాలను ఆదుకోవడానికి ప్రభుత్వం తక్షణమే రంగంలోకి దిగాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇంధన సరఫరాను పునరుద్ధరించకపోతే ఈ సంక్షోభం మరిన్ని ప్రాణాలను, ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మార్కెట్లో గ్యాస్ సంక్షోభంపై కేంద్రం దృష్టి పెట్టినప్పటికీ అనుకున్నంత ఫలితాలు కనిపించకపోవడం ఆందోళనకరమైంది అంటున్నారు. గ్యాస్ వినియోగం, సరఫరా, ఉత్పత్తి తదితర అంశాలపై కేంద్ర ప్రత్యేక టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తే
తప్ప ప్రస్తుత పరిస్థితి చక్కబడే అవకాశం లేదని పేర్కొంటున్నారు. కస్టమర్లకు విజ్ఞప్తి, గ్యాస్ కొరత కారణంగా తాత్కాలికంగా హోటల్ మూసివేయడమైంది కావున కస్టమర్లు సహకరించవలసిందిగా కోరుతున్నామని హోటల్స్ కావచ్చు, చిన్న చిన్న వీధి హోటల్స్ కానీ లేదంటే రెస్టారెంట్ కానీ కమర్షియల్గా వాడే ఏవి కూడా ఇప్పుడు మన్నలేని పరిస్థితి మనకైతే కనబడుతుంది. కాబట్టి మరి ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని వాళ్ళు ఎదురు చూపులు చూస్తున్న పరిస్థితి మనమైతే గమనించవచ్చు. ఎన్నో జీవితాలు రోడ్డున పడిపోయిన పరిస్థితి అయితే ప్రజెంట్ అయితే వచ్చాయి. దీని మీద కేంద్ర ప్రభుత్వం మరి ఒక రకంగా స్పందించి ఏం చేయాలో, దీనికి ప్రత్యామ్నాయ మార్గాలు ఏమైనా చూపాలా, మరి దీని గురించి మనం ఆలోచించాల్సిన పరిస్థితి అయితే ఉంది.